రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా? సవాల మీద పేలాలు ఏరుకునేటోడివా? రేవంత్ రెడ్డికి దమ్ముంటే మగాడిలా బయటకు వచ్చి మీడియా ముందు డ్రగ్స్ అని నా మీద ఆరోపణలు చేయి. చీకట్లో కూర్చొని దొంగలాగా చిట్చాట్లు అంటూ నా మీద ఆరోపణలు వేయడం కాదు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు. దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చేయి. కానీ కిట్టి పార్టీ అంటే లాగా మీడియాని మేనేజ్ చేసి బ్రతకకు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు. నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులు కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు. దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి. దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీలాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగొరికి ఆళ్ళ చెవుగొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు.